హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న రణబీర్ కపూర్ అండ్ సోనమ్ కపూర్ అండ్ అనుష్క శర్మ యాక్ట్ చేసి అండ్ హిందీలో వచ్చిన సంజు మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 4 years బ్యాక్ అయితే రిలీజ్ అయింది. బట్ చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ అయితే అడుగుతున్నారు, బ్రో ఏదైనా మంచి మూవీ రికమెండ్ చేయని చెప్పి. సో నేను ఈ మూవీ అయితే మీకు రికమెండ్ చేస్తాను. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఫిష్ అనుకోవచ్చు. ఈ మూవీ వచ్చేసి బాలీవుడ్లో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ అనే సంజయ్ దత్ బయోపిక్ అనమాట. సో సంజయ్ దత్ లైఫ్ మనం చూసుకుంటే కనుక తన లైఫ్లో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా జరిగాయి. తను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోవడం, అండ్ తను పెద్దగా అయిన తర్వాత తను టీనేజ్లో డ్రగ్స్కి అయితే అలవాటు అవ్వడం, అండ్ తను పెద్దగా అయిన తర్వాత తన హీరోయిన్స్ తనకుండే రిలేషన్షిప్ కానీ, తన లవ్ అఫేర్స్ కానీ, తన మాఫియాతో తను ఉండే కనెక్షన్స్ కానీ, అండ్ ఆ తర్వాత తనకి మ్యారేజెస్ కానీ సంజయ్ దత్ 3 marriages అయితే చేసుకున్నాడు. అండ్ ఆ తర్వాత అండర్ వరల్డ్ కనెక్షన్స్ కానీ, బాలీవుడ్ మాఫియా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అండ్ ఇప్పుడు ప్రజెంట్ సంజయ్ దత్కి క్యాన్సర్తో అయితే సఫర్ అవుతున్నారు. తర్వాత సంజయ్ దత్ జైలుకి అయితే వెళ్తాడు అనమాట. ఇలా తన లైఫ్లో చూసుకుంటే కనుక డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంటాయి. అతను తన రియల్ లైఫ్ జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని మనం ఒక్క సినిమా కాదు చాలా సినిమాలు అయితే తీయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి సంజయ్ దత్ బయోపిక్ అనమాట. ఇందులో ముఖ్యంగా 4 aspects డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి సంజయ్ దత్కి అండ్ వాళ్ళ మదర్కి తో ఉండే రిలేషన్షిప్ అని, అండ్ సంజయ్ దత్కి అండ్ వాళ్ళ ఫాదర్తో ఉండే రిలేషన్షిప్ కానీ, అండ్ సంజయ్ దత్ అండ్ తన మాఫియాతో తనకు ఉండే కనెక్షన్స్ కానీ, అండ్ సంజయ్ దత్ తన బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను మన కమలేష్ అని చెప్పి. సో తన రిలేషన్షిప్ ఇలా చూసుకుంటే కనుక ఇందులో 3 to 4 topics అయితే డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఈ సంజయ్ అనే మూవీలో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఫ్లాష్ బ్యాక్ మోడ్లో అయితే వెళ్తుంది. ప్రజెంట్ స్టోరీ చూసుకుంటే కనుక 2013 అయితే జరుగుతుంది అనమాట. సంజయ్ దత్కి జైలుకి వెళ్తారు అనమాట. బికాస్ ఆఫ్ తను రైఫల్ పెట్టుకోవడానికి చెప్పి ఒక కేసు అయితే ఉంటుంది. సో ఆ కేసు మీద సంజయ్ దత్ జైలుకి వెళ్తారనమాట. సో జైలుకి వెళ్ళేటప్పుడు తన ఆటోబయోగ్రఫీ అయితే రాద్దామని చెప్పి అనుకుంటాడు. సో అప్పుడు వాళ్ళు అనుష్క శర్మని అయితే అప్రోచ్ అవుతారనమాట. బట్ అనుష్క శర్మ రాయొద్దు అని చెప్పి ఒక అతను అయితే చెప్తున్నాడు అనమాట. ఇక సంజయ్ దత్ మంచోడు కాదు, తను బేసికల్ ఒక టెర్రరిస్ట్ అన్నట్టు, ఒక డ్రగ్ అడిక్ట్ అన్నట్టు చాలా అయితే చెప్తుంటారు అనమాట. సో ఫైనల్గా అప్పుడు అనుష్క శర్మ సంజయ్ దత్ దగ్గరకు వచ్చి అడుగుతుంది అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ప్లే చేసేది రణబీర్ కపూర్. సో అతని దగ్గర వచ్చి అడుగుతుంది, సో నువ్వు నాకు అన్ని నిజాలు చెప్పాలి అంటే. సో అప్పుడు రణబీర్ కపూర్ అన్ని నిజాలు చెప్తాడు అనమాట. సో తను చిన్నగా ఉన్నప్పుడు తన ఫాదర్తో ఉండే రిలేషన్షిప్ కానీ, అండ్ వాళ్ళ మదర్తో ఉండే రిలేషన్షిప్ కానీ, అండ్ తను ఎలా డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, అండ్ తర్వాత తను డ్రగ్స్ నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఆ తర్వాత తను మాఫియాతో తనకుండే కనెక్షన్స్ ఏంటి, తను రైఫిల్ పెట్టుకున్నాడా లేదా అని చెప్పి ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సంజయ్ దత్ అయితే చెప్తున్నాడు అనమాట. సో అది ఈ మూవీ స్టోరీ అనేది జరుగుతుంది. అండ్ ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ వచ్చేసి కింద చెప్పినట్టు సంజయ్ దత్ బయోపిక్. సంజయ్ దత్ రియల్ లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి అనమాట. ఎప్పుడు తనైతే న్యూస్లోనే ఉంటుంటాడు అనమాట. న్యూస్లో అయితే ఉంటాడు. కింద చెప్పినట్టు తన మదర్తో ఉండే రిలేషన్షిప్ కానీ, వాళ్ళ ఫాదర్తో ఉండే రిలేషన్షిప్ కానీ, అండ్ లవ్ అఫేర్స్ కానీ, అండ్ సినిమాలో తన ఒక టాప్ స్టార్ అవ్వడం, అండ్ డ్రగ్స్ నుంచి బయటికి రావడం, అండర్ వరల్డ్తో తనకుండే కనెక్షన్స్, అండ్ తను రైఫల్ పెట్టుకున్నాడా లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రజెంట్ సంజయ్ దత్ క్యాన్సర్తో అయితే సఫర్ అవుతున్నాడు, లంగ్ క్యాన్సర్తో. ఇలా చెప్పుకుంటూ పోతే తన లైఫ్లో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. దాదాపు ఒక 10 to 15 ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంది అనమాట ఈచ్ స్టేజ్ ఆఫ్ తన లైఫ్లో అనమాట. సో బట్ ఈ మూవీలో అవన్నీ టచ్ చేయకుండా జస్ట్ ఒక 3 to 4 అయితే టచ్ చేస్తారు. అవన్నీ కూడా కొంచెం మనకైతే వర్కౌట్ అయ్యాయి. మదర్తో తనకుండే రిలేషన్షిప్ కానీ, అండ్ ఫాదర్తో తనకుండే రిలేషన్షిప్ కానీ, అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ ఉండే కమలేష్ అని చెప్పి. సో తనతో ఉండే రిలేషన్షిప్ కానీ, అండ్ తను ఎలా డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, అని తను డ్రగ్స్ నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఆ తర్వాత తను మాఫియాతో తనకుండే రిలేషన్షిప్ ఏంటి, అసలు అదంతా ఎలా స్టార్ట్ అయిందని చెప్పి ఈ మూవీలు అన్నీ చూపించడం జరిగిందనమాట. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే బాగుంది. ఈ మూవీ అంతా కొంచెం ఫ్లాష్ బ్యాక్ మోడ్లో అయితే వెళ్తుంది అనమాట. ఆస్పెక్ట్స్ని డివైడ్ చేస్తారు అనమాట. ఫస్ట్ హాఫ్లో ఒక 2 episodes ఉంటాయి, అండ్ సెకండ్ హాఫ్లో ఒక 2 episodes ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ తను ఎలా డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, తను ఎలా డ్రగ్స్ నుంచి బయటకు వచ్చాడు అని చెప్పి. సో ఈ ఆస్పెక్ట్స్ మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా తను ఒక టాప్ స్టార్ ఎలా అయ్యాడు, అండ్ మాఫియాతో తనకి ఎలాంటి ఒక రిలేషన్షిప్స్ ఉన్నాయి, దాని నుంచి కూడా తను ఎలా బయటకు వచ్చాడు, అండ్ ముఖ్యంగా మీడియా తనని ఎలా ప్రొజెక్ట్ చేసింది. తను ఎప్పుడు వార్తల్లో ఉన్నప్పుడు సంజయ్ దత్ని మీడియా అయితే టెర్రరిస్ట్గా ప్రొటెక్ట్ చేసింది. తను జైలుకి వెళ్ళడం, జైల్లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇలా ఫస్ట్ హాఫ్లో కొన్ని అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మూవీ అయితే తీయడం జరిగింది. ఇన్సిడెంట్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో మనకి మంచిగా కొంచెం కామెడీ, కొంచెం లవ్ స్టోరీ, అండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేసరికి మూవీ కొంచెం సీరియస్ అవుతుంది, అండ్ ఆ తర్వాత మళ్ళీ మూవీ కూడా
ఆ తర్వాత మూవీ తను జైలుకి వెళ్ళడం తను మీడియా ఎలా ప్రొటెక్ట్ చేసినట్టు ఈ ఆస్పెక్ట్స్ డిస్కస్ జరిగింది. మొత్తం బాగున్నాయి అనమాట. లైక్ మూవీ అయితే ఇది ఒక వెల్ మేడ్ మూవీ, లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి ఒక మేజర్ ప్లేస్మెంట్. స్టోరీ అయితే చాలా ఉంది, బట్ స్క్రీన్ ప్లే ఏంటంటే కనుక దాన్ని పర్ఫెక్ట్గా డీల్ చేయడం జరిగింది. లైక్ మాఫియా వీళ్ళు కావాలని తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్లో పెట్టవచ్చు, బట్ మనకి అది కిక్ అయితే అనమాట. అది ఒక పర్ఫెక్ట్ రైటింగ్ అయితే ఎగ్జాంపుల్, దట్ ఈజ్ రాజ్ కుమార్ హిరానీ. లైక్ అండ్ మనం చూసుకుంటే కనుక లైక్ సెకండ్ హాఫ్లో తను జైలుకి అది కూడా ఫస్ట్ హాఫ్కి అయితే తీసుకురావచ్చు, బట్ దాని కూడా ఫోకస్ చేయలేదు, అది కూడా సెకండ్ హాఫ్లో పెట్టడం జరిగింది అనమాట. అది కూడా ఒక పర్ఫెక్ట్ రైటింగ్ అయితే ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక ప్లేస్ అంటే లైక్ రణబీర్ కపూర్ యాక్టింగ్ లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ రోల్ అంటాం కదా. సో రణబీర్ కపూర్కి మూవీ అయితే వన్స్ ఇన్ లైఫ్ టైమ్ రోల్. లైక్ సంజయ్ దత్కి యాక్ట్ చేయడం చెప్పడం కదా, లైక్ సంజయ్ దత్కి అయితే జీవన్ చేస్తాడు. లైక్ ఈ మూవీ చూసుకోవడం కదా చాలా రోల్స్ ఉంటాయి. లైక్ తను చిన్నగా ఉన్నప్పుడు సంజయ్ దత్ ప్లే చేయాలి, అండ్ టీనేజ్లో ఉన్నప్పుడు సంజయ్ దత్ ప్లే చేయాలి, అండ్ తను టాప్ స్టార్గా ఉన్నప్పుడు సంజయ్ దత్ ప్లే చేయాలి, తర్వాత తను ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ప్లే చేయాలి. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనేది ఉంటుంది. లైక్ అదంతా చాలా బాగా ఏంటంటే అదే ఫిజికల్ కానీ మెంటల్గా కానీ అన్నిట్లో చాలా బాగా అయితే చేస్తాడు. అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ స్పెషల్ మెన్షన్ టు పరేష్ రావల్. లైక్ తనైతే త్రూ అవుట్ ద మూవీ అయితే ఉంటారనమాట. సో కొడుకు జైలుకి వెళ్ళినప్పుడు తనకు ఒక సీన్ ఉంటుంది, లైక్ కమలేష్ వచ్చి అడుగుతారు అనమాట. ఆ సీన్ అయితే రియల్లీ అయితే చాలా బాగుంటుంది. లైక్ పరేష్ రావల్ కూడా చాలా మంచి రోల్, అండ్ మనీషా కొయిరాలా కానీ అనుష్క శర్మ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే ఒక స్పెషల్ మెన్షన్ అనమాట. లైక్ రణబీర్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయినప్పుడు తను ఆ డ్రగ్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పి వాళ్ళ ఫాదర్ని అయితే హెల్ప్ పడుతారు అనమాట. సో ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తను అమెరికాలో ఒక రీహాబ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఒక డ్రగ్స్ తీసుకొని చెప్పి డాక్టర్ అడిగితే తను అన్ని డ్రగ్స్ అయితే టిక్ కొడతారు అనమాట. సో తను ఆ రీహాబ్ సెంటర్ తప్పించుకొని వస్తాడు, అక్కడ వాళ్ళ ఫాదర్ అయితే కలుస్తాడు. అండ్ ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఆ సీన్ అయితే ఒక పాటకి లీడ్ అనమాట. సో ఆ పాట కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా తను జైలుకి వెళ్ళే సీన్స్ ఉంటాయన్నమాట. సో తను ఎందుకు జైలుకి వెళ్ళాడు అండ్ తన పోలీస్ కన్ఫెషన్ రిపోర్ట్ ఉంటుంది అనమాట. ఆ రిపోర్ట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే వస్తాడు. సో తను గన్ పెట్టుకున్నాడా లేదా, తను రైఫిల్ పెట్టుకున్నాడా లేదా, రైఫిల్ని తను ఎలా డిస్మాండిల్ చేస్తాడు, అదంతా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారనమాట. లైక్ ఆ సీన్స్ కూడా అయితే చాలా బాగుంటాయి. లైక్ ముఖ్యంగా కోర్ ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది. లైక్ ఇందులో మదర్ ఎమోషన్ వర్కౌట్ అయింది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ వర్కౌట్ అయింది, అండ్ ఫ్రెండ్షిప్ ఉండే ఎమోషన్ కూడా అయితే వర్క్ అయింది అనమాట. అండ్ మూవీలో అక్కడక్కడ కొన్ని కామెడీ బీట్స్ ఉంటాయి, అది కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక నాకైతే పెద్దగా అయితే మైనస్ పాయింట్స్ ఏం అనిపించలేదు. బట్ అయినా సరే చెప్పాలి అంటే లైక్ మంత్స్ ఆ మాఫియా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైక్ ఆ మాఫియా ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత లైక్ సంజయ్ దత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో తను జైల్లో ఉన్నాడు. జస్ట్ ఒక 5 to 10 minutes కొంచెం ఒక మనకి స్లో అయినట్టు మూవీ అనిపిస్తుంది అనమాట, కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ అయితే మళ్ళీ మనకి ఆ ఎమోషన్ అనేది పండుతుంది అనమాట. లైక్ సంజయ్ దత్ అంత బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కమలేష్ అని చెప్పి, సో వాళ్ళిద్దరు మళ్ళీ కలుసుకుంటారు అనమాట. సో ఆ ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది. సో అక్కడే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అంటాం కదా, సో ప్రీ క్లైమాక్స్లో కొంచెం మూవీ అయితే డిప్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో కొంచెం వైట్ వాషింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట. లైక్ సంజయ్ దత్ గురించి మనకి తెలియదు, బట్ మనం అయితే న్యూస్లో చూస్తుంటాం అనమాట. బట్ కొంతమంది అంటే లైక్ సంజయ్ దత్కి నెగిటివ్ ఇమేజ్ ఉంది, సో ఆ నెగిటివ్ ఇమేజ్ని వైట్ వాష్ చేయడానికి లైక్ ఈ మూవీని అయితే తీశారు అని చెప్పి కొంతమంది చెప్తుంటారనమాట. అండ్ సంజయ్ దత్ గన్ కాదు, తనకి ఈ సినిమాలో మాఫియాతో తనకున్న చూపించిన రిలేషన్షిప్ అంతా అబద్ధం, అదంతా వేరే అని చెప్పి అంటుంటారు. బట్ అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్, బట్ నాకు అదంతా అవసరం లేదు. బట్ నాకు ఓవరాల్గా మూవీ చూసేటప్పుడు నాకు మూవీ అయితే నచ్చింది. అండ్ రాజ్ కుమార్ హిరానీకి నిజంగా స్క్రీన్ ప్లేకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పలేదు, లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. అండ్ ఇంత చెప్పినట్టు లైక్ సంజయ్ దత్ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీలో చాలా ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. బట్ రియల్ లైఫ్లో చాలా ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. తన లైఫ్లో తనకు 3 భార్యలు ఉంటారు. సో తన వైఫ్తో తనకున్న రిలేషన్షిప్ ఏంటి, అండ్ తను ఇలా చాలా ఉంటుంది అనమాట తన రియల్ లైఫ్లో తన ఇన్సిడెంట్స్. బట్ అదంతా చూపించుకుని జస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్స్ అయితే హైలైట్ చేస్తారు. లైక్ ముఖ్యంగా లైక్ ఎమోషన్ అనేది వర్కౌట్ చేశారన్నమాట. లైక్ మదర్ ఎమోషన్ కానీ ఫాదర్ ఎమోషన్ కానీ అండ్ మాఫియాతో ఉండే రిలేషన్షిప్ అన్ని కొంచెం ఎమోషన్ అయితే వర్కౌట్ చేస్తారు. ఎక్కువ పాయింట్స్ లైక్ ఇంత చెప్పినప్పుడు సంజయ్ దత్ మూవీ మనం చూసుకోవడానికి లైక్ 10 points అయితే ఉంటాయి. సో 10 incidents అయితే ఉంటాయి. అందులో 10కి టచ్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. బట్ ఇందులో మాత్రం మెయిన్ అయితే తీసుకున్నాను, మెయిన్ 3 to 4 elements తీసుకుని అవి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రజెంట్ చేస్తారు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు, అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.